హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనం స్విచ్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే మనం క్లియర్గా వైల్ లూప్ గురించి అయితే మాట్లాడుకున్నాము. సో ఈ వైల్ లూప్ మనకు లూప్స్ ముఖ్యంగా 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చి మనకు వైల్ లూప్, తర్వాత డూ వైల్, తర్వాత ఫర్ లూప్ అనమాట. సో ఈ మూడు అనేది మనం డిఫరెంట్ పర్పస్కి అయితే వాడతాము. సో ఫస్ట్ అయితే మనం డిస్కస్ చేయబోయేది వైల్ లూప్. సో ఈ వైల్ లూప్ ఏంటంటే మనకు కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో సో ఆ వైల్ లోపలికి వెళ్ళి మనకు స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మనకు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది కంటిన్యూస్గా మనకు ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు అయితే జరుగుతూ ఉంటుంది లూప్ అనేది. సో దీన్ని ఎట్లా అంటే ఒకసారి చూద్దాం మనం. సో ఇప్పుడు యాజ్ యూజువల్ మనము ఎప్పటిలాగే మనం మెయిన్ మెథడ్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ జావాలో ఈ మెయిన్ మెథడ్ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది కదా. సో టోటల్ వర్క్ ఫ్లో అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఒకసారి మన వైల్ లూప్ సింటాక్స్ చూసినట్లయితే మీకు ఫస్ట్ వైల్ ఉంటుంది. సో వైల్ లోపల మనకు కండిషన్ రాస్తాం అనమాట. అది ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదో ఒక బూలియన్ కండిషన్ అయితే ఉంటుంది అక్కడ. సో దాని లోపల మనము స్టేట్మెంట్స్ రాస్తాం అనమాట. సో వైల్ లోపల మన కోడ్ అనేది ఏది ఎగ్జిక్యూట్ కావాలో అదంతా ఇక్కడ రాస్తాము. సో లాస్ట్ వచ్చి మనకు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది రాస్తాం అనమాట. సో మనము ఆ కండిషన్ ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకుంటాం కదా. సో దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ లేక డిక్రిమెంట్ చేసుకుంటూ ఆ కండిషన్ని చెక్ చేస్తూ వస్తాం అనమాట. సో ఈ మూడు ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చి వైల్లో కండిషన్ ఉంటుంది, దాని తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న కోడ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, దాని తర్వాత మనకు ప్లస్ ఆర్ మైనస్ అనేది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది మనం రాస్తాం అనమాట. సో దీన్ని ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో చూస్తాము. సో మీకు ముందుగా డీబగ్ చేసి చూపించాను కదా. సో ఆ విధంగా మీకు కోడ్ అయితే డీబగ్ చేస్తూ చూసినట్లయితే మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో నేను ట్రూ అని ఇస్తున్నాను చూడండి. సో బై డిఫాల్ట్ నేను ట్రూ అని ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ కండిషన్ ఆల్వేస్ ట్రూ అయిపోద్ది. సో ఆల్వేస్ వైల్ లోపలికి వచ్చి లూప్ జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఆల్వేస్ ట్రూ. సో ఇది కంటిన్యూస్గా ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఇది ఎప్పటివరకు ప్రింట్ అవుద్దంటే మన సిస్టమ్ క్రాష్ అయిపోయి ర్యామ్ ఫుల్ అయ్యేదాకైతే అది స్టోర్ చేస్తూనే ఉంటుంది అనమాట ప్రింట్లోకి. సో నేనైతే ఒకసారి రన్ చేస్తున్నా చూడండి. సో మీరు సింపుల్గా రన్ చేసినప్పుడు మీకు ఇన్ఫైనైట్ లూప్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసారా అది కంటిన్యూస్గా ప్రింట్ అవుతూనే ఉంది. మీకు మీ సిస్టమ్ మీకు ఇక్కడ తెలుస్తుందో లేదో తెలియదు కానీ నేను స్క్రాల్ చేస్తున్నా కంటిన్యూస్గా అది ఆల్వేస్ ట్రూ అనేది ప్రింట్ అవుతూనే ఉంది. సో ఇట్లా అది కంటిన్యూస్గా ర్యామ్ ఫుల్ అయ్యే వరకు అయితే ప్రింట్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఆఫ్ చేయాలంటే ఇక్కడ పైన స్టాప్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసినట్లయితే మన ఎగ్జిక్యూషన్ అనేది అక్కడికి ఆఫ్ అయిపోతుంది అనమాట. సో మీరు అదే విజువల్ స్టూడియో కోడ్ కానీ వాడుతున్నట్లయితే మీకు అక్కడ ఇది ఉంటుంది, కంట్రోల్ సి కానీ ప్రెస్ చేసినట్లయితే మీకు కంప్లీట్గా ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి నేను ఒక పని చేస్తాను. సో ఇంట్ ఈక్వల్ టు 1 అని పెడుతున్నా. సో ఇక్కడ సో వైల్ లూప్లో ఆల్వేస్ ట్రూ ఉంది కాబట్టి సో నేను ఇక్కడ ఐని ప్రింట్ చేస్తున్నా. సారీ, ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్ టు. సో నేను ఇక్కడ సింపుల్గా ఐని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఐ ప్రింట్ అవుతూనే కిందకు వచ్చి నేను ప్లస్ చేస్తున్నా, దాన్ని ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో ఎవ్రీ టైము ప్రింట్ అయిన వెంటనే నాకు ఐ అనేది ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలని చెప్తున్నా. సో ఇప్పుడు ఏమవుద్ది ఒకసారి చూడండి, మళ్ళీ రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు మీకు ఏమవుద్దంటే కంటిన్యూస్గా మీకు మళ్ళీ ఇన్ఫైనైట్ లూప్ అనమాట. అది ఒక్కొక్క ఇంక్రిమెంట్ అవుతూ మీకు లక్షల్లోకి అది ప్రింట్ అయిపోతూనే ఉంటుంది అనమాట. సో దీనికి ఒక ఎండింగ్ అనేది ఉండదు. సో ఇక్కడ మళ్ళీ మనం స్టాప్ చేసుకుంటున్నాము. సో దీన్ని ఒకసారి డీబగ్ చేసినట్లయితే మీకు ఇన్ఫైనైట్ లూప్ని చెక్ చేయొచ్చు అసలు ఎట్లా ప్రింట్ అవుతుంది అనేది. నేను డీబగ్ పాయింట్స్ పెడతాను ఇక్కడ, ఇంటూ వైల్ దగ్గర సిస్టమ్ దగ్గర ఇంక్రిమెంట్ వీటన్ని దగ్గర డీబగ్ పాయింట్స్ పెట్టాను. సో ఒకసారి నేను డీబగ్ చేసినట్లయితే ఇనిషియల్గా మీకు ఐ దగ్గరికి వచ్చింది. సో ఐలో 1 ఇనిషియలైజ్ అయింది, తర్వాత వైల్ లూప్ ట్రూ అయిపోయింది కాబట్టి సిస్టంలోకి 1 వచ్చింది అనమాట. మళ్ళీ 1 ఇంక్రిమెంట్ అయింది. సో ఇప్పుడు ఐలో ఎంత ఉంది, 2 ఉందన్నమాట. 2 మళ్ళీ ఇంక్రిమెంట్ అవుద్ది, 3 అవుద్ది. సో మళ్ళీ 3, 4 అవుద్ది, 5 అవుద్ది. ఇప్పుడు నేను ఎన్నిసార్లు నేను 1,00,000 సార్లు ప్రెస్ చేసిన మీకు 1,00,000 సార్లు అయితే అది తీసుకుంటూనే ఉంటుంది అనమాట. సో డీబగ్. సో ఈ విధంగా అయితే మీకు డీబగ్ చేసుకొని ఇన్ఫైనైట్ లూప్ని అయితే మనం ఆఫ్ చేయొచ్చు అనమాట. సో ఒక రియల్ వరల్డ్ సినారియో చెప్తాను. సో ఇంట్ ఐ ఈక్వల్ టు తీసుకున్నాం కదా. సో ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ రాద్దాము. సో ఐ అనేది నాకు 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలన్నమాట. సో 1 2 3 4 5 అని చెప్పి 5 ప్రింట్ అవ్వాలి, 5 వాల్యూస్. అప్పుడు ఏం చేస్తానంటే నేను సింపుల్గా సిస్టమ్ అవుట్ అని ఇచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐని ప్రింట్ చేస్తున్నా. సో ద కౌంటర్ ఈజ్ కౌంట్ ఈజ్ అని పెట్టి నేను సింపుల్గా ఐని ప్రింట్ చేసినట్లయితే ఇక్కడ ఏమవుద్దంటే మీకు ఐలో ఉన్న వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నేను ప్రతిసారి ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాను.
మీరు ఒకసారి ఇక్కడ డీబగ్ చేయండి, మీకు మళ్ళీ డీబగ్ చేస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో నేను ఇప్పుడు డీబగ్ చేసినట్లయితే ఫస్ట్ ఐ దగ్గరికి వచ్చింది. సో ఐ నుంచి ఎప్పుడైతే కిందకు వస్తుందో ఐలోకి 1 ఇనిషియలైజ్ అయింది. సో తర్వాత ఇక్కడ వైల్ లూప్ ట్రూ అయింది చూడండి ఇక్కడ. సో ఐ <= 5 కాబట్టి కండిషన్ ట్రూ అయింది. సో కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుందంటే వైలు లోపలికి అలౌ చేస్తుంది అనమాట. అలౌ చేసి కౌంటర్ ఈజ్ 1 అనేది ప్రింట్ అవుద్ది. సో నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నా, ఐ ++ అయింది. ఇప్పుడు ఐలో 2 ఉంది. సో 2 <= 5 కండిషన్ మళ్ళీ ట్రూ అయింది. సో ఐలో 2 ఉంది ఇప్పుడు. సో మళ్ళీ అలౌ చేస్తుంది, మళ్ళీ 3 అవుతుంది, మళ్ళీ ట్రూ అయింది, అలౌ చేస్తుంది, మళ్ళీ 4 <= 5 ట్రూ అయింది, మళ్ళీ లోపలికి వస్తుంది. ఇట్లా కంటిన్యూస్గా మీకైతే ప్రింట్ అవుద్ది. ఎప్పటి వరకు 5 <= 5 వరకు ప్రింట్ అవుద్ది. తర్వాత ఐలోకి 6 రాగానే మనకు స్టేట్మెంటు ఆఫ్ అయిపోతుంది అనమాట, అక్కడికి లోపలికి అలౌ చేయదు. సో ఫైనల్గా మనము ఇక్కడ రాసుకోవచ్చు. సో ఫైనల్ లూప్ ఎండ్స్ అని పెట్టేస్తే మీకు జస్ట్ ఒక ఎప్పుడు లూప్ ఎండ్ అవుతుంది అనే దానికి చెక్ చేసుకోవడానికి ఇది పెడుతున్నా. ఒకసారి రన్ చేసినప్పుడు చూడండి, మీకు 5 వరకు అయితే ప్రింట్ అయింది. 1 నుంచి 5 వరకు కౌంట్ ప్రింట్ అయ్యి తర్వాత లాస్ట్లో బయటకు వచ్చేసి లూప్ ఎండ్స్ అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఈ విధంగా మనం వైల్ లూప్ని అయితే రాయొచ్చు అనమాట. సో మీకైతే క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం డూ వైల్ లూప్ ఎట్లా రాయాలో చూద్దాము. సో దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అనమాట. వీడియో అనేది చాలామందికి అయితే యూజ్ అవుద్ది. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు మాన్యువల్గా. సో అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.